మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అద్దంకి దయాకర్ అంటే ఆయనకి ఒక నిలకడ లేదు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అర్థమైందా? సో ఏది ఆయన ఆవేశంలో వస్తాడు, ఏదో మాట్లాడేస్తాడు. ఆయన టీవీలో పోయి మాట్లాడతాడు, ఒక్క 10 మంది చూడరు. ఓ డేటా ఆధారంగా మాట్లాడు. పాకిస్తాన్ ప్రేమిస్తా అంటాడు. దాన్ని అది డిఫెండ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? అద్దంకి దయాకర్ ఏది గ్యాదర్ కిషోర్ ఫస్ట్ ఎన్నికలు జరిగినప్పుడు పైసలు లేవు. పైసలు లేకపోతే కేసీఆర్ బిడ్డ కవిత దగ్గర పైసలు తీసుకున్నాడు. అర్థమైందా? తర్వాత ఈ గ్యాదర్ కిషోర్ దగ్గర నెలకు 3 లక్షలు తీసుకున్నాడు మొన్న మొత్తం లాస్ట్ 18 నుంచి మొత్తం. సో అట్లా తీసుకున్నాడు. అది కాకుండా ఆయన పేరు మన ఖైరతాబాద్, ఆయన పేరు శ్రవణ్ దాస్ పోతుంటే ఆయనతో పాటు పోవాలని ట్రై చేసిండు. కానీ అమౌంట్ విషయంలో ఇది ఎందుకంటే ఆయనకి శ్రవణ్ దాస్కి 50 లక్షలు ఎంత ఇచ్చి వాడికి 1 కోటి 2 కోట్లు అడిగితే 50 లక్షలు ఇచ్చాడు. నీ ముఖానికి 1 ఓటు పడేది ఇదే ఎక్కువ అని చెప్పిండు అంటే కేటీఆర్. సో అక్కడ అమౌంట్ విషయంలో వీళ్ళకి వర్కౌట్ కాలేదని అప్పుడు పోలేదు. మొన్న మానవతరాయి పోతే వానికి 1 కోటి రూపాయలు ఇచ్చిండంట మానవతరాయికి. ఈయనకు అంతకంటే ఎక్కువ ఆయనతో పాటు పోయిండంట. పోతే ఆ అమౌంట్ సెటిల్ కాక ఆ అమౌంట్ విషయంలో మళ్ళీ ఇంటికి వచ్చిండు. మళ్ళీ ఇవాళ వచ్చి నాది కాంగ్రెస్, నేను వీకినా అంటే ఎవడరా చెప్పేది? నిజంగా కొట్లాడినాను గుర్తించకపోతే ఏమవుతుంది? నిజంగా కొట్లాడినాను గుర్తించకపోతే వాడు కొట్లాడకు జై జై అనటో నేను పెట్టుకుంటే జై జయ ఉంటుంది. ఇక ఓట్లు వాడాయి. అర్థమైందా? నిజంగా కొట్లాడేటోని ప్రజల లోపల ఆదరణ ఉన్నని గుర్తిస్తే నీకు పార్టీకి లాభం అవుతుంది. మళ్ళీ వచ్చే ఎన్నికలలో 4 ఓట్లు వస్తాయి. అట్లా కాకుండా జై జై అనేటోనో పైసలు ఇచ్చేటోని చేస్తే పార్టీ సంకనాకపోతుంది. ఇలా గ్రేటర్ పరిధిలో 30 సీట్లు ఉంటే ఒక్క సీటు మల్రెడ్డి రంగారెడ్డి ఆయన సొంతంగా తెచ్చుకున్నాడు తప్ప ఒక్క రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన విజయారెడ్డి గెలవలే, రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన మైనంపల్లి గెలవలే, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మల్కాజిలో గెలవలే, గెలవలే. ఎప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే 1 ఓటు పడ్డది? ఆంధ్రవాడు రాహుల్ గాంధీ దగ్గర ఫోజులు ఇచ్చుకుండు తప్ప నిజంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు విషయం చెప్పి కేసీఆర్ దోపిడీని అర్థమయ్యేటట్టు చెప్పి డేటాతో సహా మాట్లాడిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. నేను పొద్దుగాలైతే దూరం ఉన్నా కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఆ కాల్వ సుజాత అని చెప్తున్నది. ఆ బక్క జడ్సన్ అంటే ఆర్టీఐ లేచి అన్ని డేటా తెచ్చి అన్ని టీవీలో అన్ని యూట్యూబ్ ఛానల్ పోయి చెప్తాడు. ఆ రఘు జర్నలిస్ట్ ఆయన చెప్తున్నాడు. ఆ తీన్మార్ మల్లనే చెప్తున్నాడు. ఆ కాలోజీ టీవీ అని చెప్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళందరూ చెప్తే అర్థమై ఓ కేసీఆర్ గారు గింత దోసుకున్నాడా, మోడీ గారు ఈడు దోస్తులా అనేది అర్థమై ఆడ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అధికారంలో 4 పంచి పనులు చేసింది. ఆ ఇందిరమ్మ పుణ్యం వల్ల మేము ఇలా ఇంత బువ్వ తింటున్నాం, ఒక ఎకరము 1/2 ఎకరంలో పంట పండించుకుంటున్నాం. ఆ కృతజ్ఞత చేసినాం. కానీ ఈ మొక్కలను చూసి ఓడేసిండ్రు అయ్యా. బట్టి చెప్తే ఓడినాడు, రేవంత్ రెడ్డి చెప్తే ఓడినాడు, ఉత్తమ్ రెడ్డి చెప్తే ఓడినాడు. వీళ్ళ ముఖాలకి వీళ్ళు అమ్ముడు పోతురు గాడి కొడుకులనే వీళ్ళని దూరం పక్క పెట్టిర్రు. వీడు చిల్లర కాంగ్రెస్ ఇవాళ 14లో రాకపోవడానికి, 18లో రాకపోవడానికి, ఇప్పుడు కూడా చాలా కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ దానికి ఇంకా రావాల్సినంత రాకపోవడానికి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లా బీజేపీ లేవడానికి, గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ సావడానికి ఈ గాడి కొడుకులే. తెలుసుకోండి మీరు. అంజన్ కుమార్ యాదవ్ అన్ని పైసలు తీసుకుంటాడు. పైసలు తీసుకొని బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇస్తాడు, పదవులు ఇస్తాడు. కష్టపడడానికి ప్రజల లోపల ఆదరణ ఉండడానికి ఇయ్యాడు. పొన్నం ప్రభాకర్ అదే పరిస్థితి, మదియాష్కి గౌడ్ అదే పరిస్థితి. ఆ రాహుల్ గాంధీ పిచ్చోడు, ఆయనకి ఏం అర్థం కాదు. కూడా అతి మంచితనం ఉంది రాహుల్ గాంధీ దగ్గర. ఎవడేం చెప్తే అది గుడ్డే నమ్ముతాడు. సీతక్క నటిస్తే సీతక్క నమ్ముతాడు, రేవంత్ రెడ్డి నటిస్తే రేవంత్ రెడ్డి నమ్ముతాడు. ఆడ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గర కూడా 1 కోటి ఏర్పాటు చేసుకుని రేవంత్ రెడ్డి గెలిపించిండు అనే భ్రమణ కల్పిస్తే వాడు రాహుల్ గాంధీ అనేటోడు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది వింటున్నాడు. ఆడ పార్టీని సంఖ్య నాకిస్తున్నారు. అర్థమైందా? ఈ మొక్కలను చూసి ఓడగొట్టేస్తలేడు అయ్యా. సిగ్గుశరం తెచ్చుకోవాలి. ఉన్నదన్నట్టు మాట్లాడితే నువ్వు అప్పుడు తిట్టినావు, ఇప్పుడు మెచ్చుకుంటున్నావు. నేను అప్పుడు మెచ్చుకోలే, ఇప్పుడు తిడతలేను. నేను నిజం మాట్లాడుతున్నా, ప్రజలకు అర్థమయ్యేటట్టు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నటించడానికి వాడికి అబద్ధాలు చెప్పడానికి నటించాల్సి వస్తుంది. నిజం మాట్లాడటానికి నేను అప్పుడైనా అదే మాట్లాడినా, ఇప్పుడైనా మాట్లాడినా. తప్పు చేస్తే తప్పుదారిలో పోతే ఏదైనా ప్రజలకు చెప్తున్నాము. ఎస్, కొన్ని సందర్భాల్లో వాడు పార్టీని బతికించుకోవాలి కాబట్టి ఇంకా పరుషంగా మాట్లాడతాం.
వాడు హుజూరాబాద్లో పైసలు తీసుకున్నాడు, మునుగోడులో తీసుకున్నాడు, ఇప్పుడు టికెట్లకు పైసలకు తీసుకున్నాడు. అది చేసేదే బ్రోకర్ పని చేయబట్టే అట్లా చేయడం వల్ల ఓడిపోతున్నాం. కరీంనగర్లో 80 సీట్లు వచ్చేటి మన కళ్ళు మూసుకొని. నువ్వు సరైన అభ్యర్థులకు టికెట్ ఇవ్వవు, తర్వాత వానికి పార్టీ ఫండ్ ఇవ్వవు, తర్వాత ఓట్లు చీలకుండా వెళ్ళిపోయేటోని ఆపవు. ఏమైంది? ఆ నీలం మూది మధురాజు అంటూ తోటి వాడిని డీల్ చేసుకుంటే, వాడిని వెళ్ళిపోకుండా కాపాడుకుంటే మనకు పటాన్చెర్లు గెలవకపోనా? చెప్పండి. పురుమల్ల శ్రీనివాస్ అంటానికి ఎందుకు టికెట్ ఇచ్చినావు రాజా? వాడు అమ్ముడు పోయిండు. మరి గద్దర్ అనే బిడ్డ అమ్ముడు పోయిందని చెప్తున్నారు. ఇట్లా అందరు అమ్ముడు పోతే ఎట్లా గెలుతుందిరా పార్టీ? ఒక్క సమీక్ష సమావేశం పెట్టవు, ఎక్కడ లోపమైంది తెలుసుకోవు, కార్యకర్తల మనోభావాలు పట్టించుకోవు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవు. కార్యకర్తలు ఇంకా ఇప్పుడు ఎంతమంది కార్యకర్తలు బాధపడుతున్నారు. ఈవెన్ సామాన్యులు కూడా ఇప్పుడు రైతు బంధు అనేది వాళ్ళకి అలవాటైంది. పంట ఇప్పుడు కొత్త పంట ఇవ్వాలంటే పెట్టుబడి కావాలి, మరి పైసలు లేకపోతే అప్పు తెచ్చైనా ఇవ్వాలి కదా. చెప్తున్నారు నాకు, ఏది ఒక అట్లీస్ట్ రైతు బంధు లేక రైతులలో 25% మంది వ్యతిరేకత వచ్చిందన్న, వీడు మళ్ళీ పార్లమెంట్లో మనకి వేస్తారో లేదో డౌట్ ఉంది, ఎందుకంటే వీడు ఇమ్మీడియట్గా రైతు బంధు వేయలేదని చెప్తున్నారు నాకు. అట్లా చెప్పొద్దా? నటించాల జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి అనాలి నా పొద్దుగాలేస్తే నేను. నిజాలు మాట్లాడొద్దా? సిగ్గు శరం లేని గాడిది కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇది బక్క జడ్సన్ అంటే ఆయన పొద్దుగాలైతే పార్టీ గురించి కొట్లాడుతున్నాడు, ఆర్టీఐలు వేస్తాడు, ప్రతి విషయం సబ్జెక్ట్ తోటి మాట్లాడతాడు. ప్రతి ఎవడు తప్పు చేస్తే వాడు ఈ పార్టీ వాడా, ఆ పార్టీ వాడా, ఈ అధికార సంబంధం లేకుండా ఏది నేను ఎట్లా మాట్లాడుతున్నా, ఎట్లా ప్రశ్నిస్తున్నా ఆయన కూడా అట్లే ప్రశ్నిస్తాడు. తప్పేముంది రాయ్యా? తప్పేముంది? రేవంత్ రెడ్డి తప్పు చేస్తే రేవంత్ రెడ్డి తప్పు చేస్తుండే అంటాడు. అట్లా అనాలి కూడా. అనకపోతే ఆ రాహుల్ గాంధీ తెలియదు, పిచ్చోడు రాహుల్ గాంధీ. సో ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. ఆయన ఎందుకు వెళ్తారు? బక్కా జడ్సన్ దగ్గర ఏ టాలెంట్ లేకపోతే రఘు జర్నలిస్ట్కి తిన్నదరకే వెళ్తాడా? తీన్మార్మల్ తిన్నదరకే ఆయన ఇంటర్వ్యూ చేస్తాడా? అది ఇంకో ఛానల్లో చేస్తాడా? కాలేజీ టీవీ అని చేస్తాడా? ఆయన దగ్గర విషయం ఉంది కాబట్టి, ఆయన దగ్గర డేటా ఉంది కాబట్టి, సరిగ్గా ఆధారంతో మాట్లాడతాడు కాబట్టి. లేకపోతే ఆడు ఏదైనా కంప్లైంట్ చేస్తే వాడెందుకు అప్లికేషన్ తీసుకుంటాడు అని చెప్పే దాంట్లో విషయం ఉంది కాబట్టి తీసుకుంటున్నాడు. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, టాలెంట్ గుర్తించాలి. కానీ నువ్వు ఇప్పుడు ఆయన ఒక్క మాట చెప్పితే, నేను రైతు బంధు ఇది రేపనం చేస్తే మనకు ఓట్లు రైతులు బీఆర్ఎస్ కోటేసే అవకాశం ఉంటుంది, అది ఎన్నికల్ని ప్రభావితం చేస్తారు, ఇది ఇప్పుడు టెంపరీగా బంద్ చేపిద్దాం, కానీ ఎన్నికలు అయినాక మళ్ళా మనం ఇద్దాము అని నేను ఆయనకు ఒక మాట నేను బ్రదర్ అని కాల్ చేసి అంటే ఇమ్మీడియట్ గా ఆయనకు ఎవరో మహిళతోటి ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ ఇప్పించి అది ఆపిచ్చిండు. దానివల్ల మనకి ఓట్లు పడ్డాయి. గుర్తించావారా రేవంత్ రెడ్డి? అది ఏది బల్పా? ఈయనకి పైసలు ఇస్తే, ఈయనకి జై అంటే, ఈయనకి చిల్లర ఇస్తే అందరి దగ్గర ఎకరాలు భూములు రాయించుకున్నాడు. గాడు సిగ్గు శరం లేదు. ఏదో అధికారంలో ఉంటే అసలే తినొద్దని అంటలేను, 10 రూపాయలు తినమంటున్నాం, ఎవరిని వద్దంటలేము, ఏ పార్టీ వద్దంటలేము. కానీ ఒక సిస్టమేటిక్ పరిపాలన ఏడదొచ్చిందిరా. నేను ఎంతో ఆశించిన కాంగ్రెస్ అంటే వస్తే ఏదైనా మంచిగా ఉంటుందని. కానీ నాకైతే ఈ యొక్క ఏదో రేవంత్ రెడ్డి ఏమనిపిస్తే అదే వానికి నచ్చింది ఎత్తుకుంటూ పోతుండు, కానీ ఒక సిస్టమేటిక్ పరిపాలన నాకు కనిపిస్తలేదు. కరెక్ట్ కాదు. కాల్వ సుజాత ఆమె ఏం తక్కువ చేసిందిరా? ఆమె బీఆర్ఎస్ వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టిండు, ఆమె ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిండు. పొద్దుకి ఆమెకున్న అవెన్యూ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆమె పార్టీకి ఎన్నో రకాలుగా వాయిస్ ఇస్తున్నది. తప్పేముందిరా? మేమందరం ఇప్పుడు బంద్ చేసుకుంటే, ఇప్పుడు నేను ఎవరెవరు పేర్లు చెప్పినో, తీన్మార్మల్ అన్న, ఈ రఘు జర్నలిస్టు, కాలోజీ టీవోడు, నేను, కాల్వ సుజాత, బక్క జడ్సన్, వీళ్ళందరూ నోర్లు మూసుకుంటే మీ కాంగ్రెస్ కి 10 ఓట్లు రావురా? యువకులు ఎవడు ఓటేయాడు? ఆ ముసలాలు కూడా మేము నెగిటివ్ గా మాట్లాడితే అవి కూడా వాడాయి. గాడిది కొడుకులు. ఆలోచన. ఇక నువ్వు రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా ఒక్క ఓటు రాదు, ఉత్తమ్ రెడ్డి ప్రచారం చేసినా రాదు, బట్టి రెడ్డి ప్రచారం చేసినా రాదు. అర్థమైందా? అట్లనే కొంతమంది ఓడిపోయారు, బార్డర్లో వచ్చి ఓడిపోయారు, కానీ వాళ్ళ ప్రజల లోపల ఆదరణ ఉంది. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, 2000 ఓట్లతో ఓడిపోయాడు, అది నాంపల్లిలా. అట్లనే ఇప్పుడు పోడేం వీరయ్య ఉన్నాడు, ఆయనకు కూడా బార్డర్లో వచ్చి ఓడిపోయాడు, 5000, 3000, 10,000 లోపలనే. సో అట్లనే ఇప్పుడు బెల్లయ్య నాయక్ పార్టీ గురించి మస్తు కష్టపడ్డాడు, ఎమ్మెల్యే టికెట్ కావాలని మస్తు పోరాటం చేసిండు, రాహుల్ గాంధీ తోటి మొత్తం దేశం అంతా తిరిగిండు. మరి అట్లాంటి గుర్తించావారా రేవంత్ రెడ్డి? చెప్పండి మిత్రులారా.
జుబాడి నరసింహారావు గట్టి పోటీ ఇచ్చిండు, ప్రజల లోపల ఆదరణ ఉంది. ఓడిపోతే వాడు కుట్రలు కుతంత్రాలు చేసి బీజేపీ నిలబెట్టి బీఎస్పీ నిలబెట్టి ఓట్లు చీలిచి ఓడిపోయారు. ఓడిపోయినా కానీ వాళ్ళకి ఒక వెంకట్ బాల్మూర్ లెక్క 3,000 ఓట్లు రాలే కదా. గట్టి పోటీ ఇచ్చారు కదా, ప్రజల లోపల ఆదరణ ఉంది కదా, వాళ్ళకు రాజకీయ చరిత్ర ఉంది కదా, నేపథ్యం ఉంది కదా. గుర్తించవరా రేవంత్ రెడ్డి కదా? ఫిరోజ్ ఖాన్, కాటా శ్రీనివాస్ గౌడ్, ఆయనకు మంచి ఆదరణ ఉంది ప్రజల లోపల. గుర్తించవా? కాదు, మనం ఎవరికైనా పదవి ఇస్తే దానివల్ల పార్టీకి లాభం అయ్యేటట్టుండాలి. నీకు చిల్లర కాదు రావులే. అన్ని పదవులే నమ్ముకున్నారు, 10 లక్షల నుంచి 30 లక్షలకి. ఈ యొక్క జనరల్ సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్లు, తొక్కాతోలు. వాడు దందా ఎత్తున్నాడు, బ్రోకర్ గాడాడు రేవంత్ రెడ్డి. జహీర్ లలాని అని ఉన్నాడు, ఆయన నార్త్ ఇండియన్. ఇప్పుడు ఆయన మోగ్లీ సునీతకి టికెట్ ఇచ్చిర్రు. ఎన్ని వచ్చినాయి? 6,000 ఓట్లు వచ్చినాయి. నేను అడిగిన జహీర్ లలాని, బ్రదర్ మరి ఆయనకు కూడా టికెట్ ఆశించాను, మరి ఆయనకైతే నేను ఒక 50,000 ఓట్లు కండ్లు మూసుకొని తెచ్చుకుంటున్నా. ఎందుకంటే ఆడ ముస్లిమ్స్ బాగున్నారు. యొక్క ముస్లిమ్స్ ఓట్లు అన్ని బీఆర్ఎస్ పడ్డాయి. యొక్క రాజా సింగ్ ఉన్న చూడు గోషామాల్లా, నా కళ్ళు మూసుకొని నేను 50,000 తెచ్చుకుంటాను అంటే పార్టీకి లాభం కాకపోరా? ఆయన నార్త్ ఇండియన్ ఉన్నాడు, గుజరాత్. ఆయన ఆడ గుజరాతీ మరోడోళ్ళు ఎక్కుంటారు. 6,000 ఓట్లు వచ్చినాయి మోగ్లీ సునీతకి. మరి జహీర్ లాలానికి టికెట్ ఇచ్చింటే ఎక్కువ రాకపోరా? ప్లస్ ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపారులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. పార్టీకి డబ్బులు తెచ్చే అవకాశం ఉంటుంది, పార్టీ ఫండ్ తెచ్చే అవకాశం ఉంటుంది. ఏదో రకంగా పార్టీకి లాభం కావాలి, ఓట్లను రావాలి, పైసలను రావాలి. అవి ఏవి కావు. ఆయన ఒక వ్యాపారాలు, బిజినెస్లు తీసుకొచ్చే శక్తి ఉన్నది జహీర్ లలానికి. ఎవరి టాలెంట్ ఏందో గుర్తించాలి కానీ నాకు జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డిని అవులా నా కొడుకు. గాడిది కొడుకులు ఉన్నారు, రాజకీయం తెలియదు, మన్ను తెలియదు, మశానం తెలియదు. విజయారెడ్డి, ఆమె పీజేఆర్ బిడ్డ ఉన్నది, ఆడు పీజేఆర్ కొడుకును ఆడు పోతుంటే ఎందుకు ఆపలేదురా? అరే పీజేఆర్ అంటే ఆయనకి హైదరాబాద్లో మంచి పేరున్నది. జనార్దన్ రెడ్డికి అలా లేకున్న పేరుని మనం వాడుకోవాలి కదరా. 4 ఓట్లు వాడేరా బస్తీలల్లా. నీకు పార్టీ మీద ప్రేమ లేదు, ఏం లేదు. ప్రతిపక్షం నుండి దందా చేస్తావు. మాలాంటి వాళ్ళందరం కొట్లాడే అధికారం తీసుకొస్తే మళ్ళా దోసుకుంటావు. గంతేదా. ఈ గాడి కొడుకు అందరు అట్లే ఉన్నారు. ఉత్తమ్ అట్లే ఉన్నాడు, బట్టి అట్లే ఉన్నాడు, రేవంత్ గాడు అట్లే ఉన్నాడు. దొంగ నా కొడుకున్నారు. ఆ రాహుల్ గాంధీ ఎడి నా కొడుకున్నాడు. ఆడికి గ్రౌండ్ రియాలిటీ అర్థం కాదు. ఈడు రేవంత్ రెడ్డి చూపెట్టిన బొమ్మనే వాడు నిజం అనుకుంటున్నాడు. అర్థమైందా? మైనంపల్లి హనుమంతరావు, ఆయనకు ఆడ మంచి పట్టు ఉంది, మంచి ఓట్లు తెచ్చే సత్తా ఉంది. వాడు పైసలు బాగా మంచి మల్లారెడ్డి గారు ఒడగొట్టిండు కానీ లేకపోతే ఆయన గెలిచే క్యాండిడేట్. సో వీళ్ళందరినీ గుర్తించాలి కదరా. అవులే నీ మహేష్, వీళ్ళందరినీ కాకుండా మహేష్ కుమార్ గౌడ్ బొమ్మకి, అద్దంకి, దయాకర్కి, వెంకట్ బాల్మూరి టికెట్ ఇస్తే నీకేం లాభమైందిరా? పార్టీకి 5 ఓట్లు అదనంగా రావు మనకి. ప్లస్ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వెంకట్ బాల్మూరి అంటాడు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు వాడు 3,000 ఓట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? వారం ముందు టికెట్ ఇచ్చిండు. ఆడు ఈటల రాజేందర్ తోటి కుమ్మక్క అయితే కాంగ్రెస్ ఓట్లు కూడా ఆయన బీజేపీ పడేటట్టు చేసారు గాడి కొడుకు. అందుకు ప్రతిఫలంగా 50 కోట్లు తీసుకున్నారు. వాడు 2 ల్యాండ్ క్రూజర్లు కొనుక్కున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అందులో వానికి 5 కోట్లు 10 కోట్లు ఆడు తీసుకున్నాడు, మిగతా రేవంత్ రెడ్డి జేబులో పెట్టుకున్నాడు. ఇది వీళ్ళ బతుకు. దొంగ నా కొడుకు. సో అట్లా ప్రజాదరణ ఉన్న నాయకులని గుర్తించాలి, లేకపోతే కష్టపడేటోని గుర్తించాలి, లేకపోతే వాడు పార్టీకి ఫండ్ తెచ్చేటోని గుర్తించాలి. అంతేగాని ఈ గాడిది కొడుకులతోటి అందుకే అంటున్నా, రేవంత్ రెడ్డి అనేటోడు నాశనం చేస్తున్నాడు. నీ ఇట్లనే చేయి. ఇప్పుడు ఆయనకు అది నువ్వు బక్క జడ్సన్ పార్టీ తరఫున గుర్తించకు, బరాబర్ నువ్వు ఎవ్వడు నిలబెడితే వాడిని ఓడగొడతాం. అర్థమైందా? నిజంగా కష్టపడటం గుర్తించాలి అంతే. ఇట్లనే చేస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల లోపల కొత్త పార్టీ వస్తుంది. పోరా అవులే, అవులా నా కొడుక ఆలేరు కాంగ్రెస్ పార్టీ అంట. అర్థమైందా? గాడిది కొడక, ఎవడరా కొట్లాడింది? ఎవడరా ఎన్ని ఇబ్బంది? బీజేపీ బీఆర్ఎస్ ఓడి ఇబ్బంది పెట్టినా భరించి దేశంలో ఎవడరా కొట్లాడింది? బోసుడికే. సిగ్గుచారం లేదురా? ఆయనకు 2 కాళ్ళు ఇరగొట్టుకొని కట్టెలు పట్టుకొని అడుతున్నాడు ఆయన బక్కా జడ్సన్ బోసుడికే. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు వాడిని సిబిఐ ఎంక్వైరీ చేయరా వాని ఆస్తులని? బోసుడికే. కష్టపడేటోడు ఓడు
దోసుకునేటోడు ఇంకోడా బోసిడికే కష్టపడ్డాను ఎందుకు గుర్తించవరా బోసిడికే అన్నం తింటలేవరా గాడిది కొడుక నీ ఒరిజినల్ పేరు పెట్టుకోబ్బే దమ్ము ఉంటే నీ ఒరిజినల్ పేరు పెట్టుకుని టైప్ చేయి నీ ఐడెంటిటీ ఎంతో ప్రజలకు తెలుస్తుంది అవులా నా కొడుక ఓరా బోసిడికే సరే నువ్వు అట్లనే మాట్లాడు నేను వచ్చే ఎంపీ ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టియకపోతే చూడు నువ్వు అట్లనే మాట్లాడు అర్థమైందారా బోసిడికే నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు నీ కాంగ్రెస్ గాడి కొడుకుని ఎవరు నమ్మలేదు రావులే ఇక తెలంగాణ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరు నమ్మలే నమ్మితే 14 గెలుతుండే 18 గెలుతుండే జిహెచ్ఎంసీ గెలుతుండే అని గెలుతుంటారా బోసిడికే మీ ముఖాలకి చిల్లర సంపాదించుకునే బాడుకోవాలి నిజంగా ప్రజల మీద ఉండే ప్రేమ ఉండి కొట్లాడితే అది వేరండి ఆ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మీద ప్రేమ ఉండి అది వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల ఆ మాత్రమైన ఓట్లు పడుతున్నాయి కానీ మీ ముఖాలు చూసి ఎవడు చెప్తలేడు ఆ బీజేపీ మీద కోపంతో వేసిర్రు బీఆర్ఎస్ మీద కోపంతో వేసిర్రు మా లాంటి వాళ్ళం అర్థమయ్యేది చెప్తే వేసిర్రు మీ ముఖాలు చూసి ఎవడు వేసిర్రా గాడిది పిచ్చి నా కొడుక నువ్వు గాడిది కొడుకురా నువ్వు ఆలేరు కాంగ్రెస్ పార్టీ కాదురా నీ ఒరిజినల్ పేరు పెట్టుకోరా బోసిడికే నీ దమ్ము ఉంటే నువ్వు మొగోడివి అయితే నీ ఒరిజినల్ పేరు పెట్టుకొని టైప్ చేయి అప్పుడు నీ మాటకు విలువ ఉంటుంది నీ ఐడెంటిటీ లేకుండా నీ ఒరిజినల్ పేరు లేకుండా పేరు పెడితే దానికి దాన్ని కామెంట్ పెడితే దానికి గుర్తుండదు నేను నీ కామెంట్ డిలీట్ చేసేస్తా నీ ఒరిజినల్ పేరు పెట్టుకో నా లెక్క అప్పుడు టైప్ చేయి నువ్వు ఎవడు ఏంటిదో ప్రజలకు తెలుస్తుంది అప్పుడు ప్రజలు నువ్వు చెప్పింది కరెక్టా నేను చెప్పింది కరెక్టా అని నిర్ణయిస్తారు నువ్వు అట్లనే చేస్తే నీ ఆలేరులో కూడా నేను ఓడగొడతారు బీర్లాయలే అని అందరికంటే ఎక్కువ నేనేరా పోస్ట్ చేసి పొద్దుగాలు అయితే ఆయన పోస్టులు పెట్టేది అవులే బోసిడికే అర్థమైందా నిజాం మాట్లాడతాం అట్లనే మాట్లాడతాం ఇట్లనే అక్రాలు తప్పితే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుడే పని పెట్టుకుంటాం మేము అర్థమైందా గుర్తుపెట్టుకో పిచ్చి నా కొడుకు